జిఆర్టీవీ హెల్త్ ఛానల్. బ్రషింగ్ విషయంలో మనలో కొందరు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటిలో ప్రధానమైనది టూత్పేస్ట్. సాధారణంగా ఎక్కువ టూత్పేస్ట్ వాడితే మంచిదని మనలో చాలామంది భావిస్తుంటారు. ఇంతకీ టూత్పేస్ట్ ఎక్కువగా వాడడం మంచిదేనా? బ్రష్ చేయడానికి ఎంత టూత్పేస్ట్ వాడాలి అనేది తెలుసుకుందాం. ఈ విషయం గురించి బహుశా ఎవరు ఎప్పుడూ ఆలోచించి ఉండరు, కానీ ఆలోచించాలి. మోతాదుకు మించి పేస్ట్ వాడితే పళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. ఈ విషయం సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్స్ జరిపిన అధ్యయనంలో తేలింది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కూడా ఇదే చెబుతుంది. 3 నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలు బ్రష్ చేయడానికి బఠానీ గింజ పరిమాణానికి మించి పేస్ట్ వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల బ్రష్పై ఎక్కువ పేస్ట్ వేస్తుంటారు, కానీ దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. అసలు నిపుణుల అభిప్రాయ ప్రకారం ఎంత టూత్పేస్ట్ను వాడాలో చూద్దాం. టూత్పేస్ట్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల లాభం ఉండకపోగా నష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బఠానీ గింజ పరిణామం ఉంటే చాలని చెబుతున్నారు. ఇది మొత్తం దంతాలను శుభ్రం చేయడానికి సరిపోతుంది. అయితే టూత్పేస్ట్ను ఎక్కువగా ఉపయోగించడం హానికరమని నిపుణులు అంటున్నారు. దీనివల్ల దంతాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సాధారణంగా పేస్ట్లో సోడియం ఫ్లోరైడ్ను ఉపయోగిస్తారు. ఇది దంతాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే అధిక మొత్తంలో తీసుకుంటే సోడియం ఫ్లోరైడ్ కారణంగా నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో దంతాల్లో కమిటీస్ ఏర్పడి ఫ్లోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే కొంత మొత్తంలోనే టూత్పేస్ట్ను ఉపయోగించాలి. ఇక నోటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మౌత్ ఫ్రెషర్ను వైద్యుల సలహాతో ఉపయోగించాలి. ముఖ్యంగా నోటి దుర్వాసన, నోట్లో బ్యాక్టీరియా తగ్గాలంటే మౌత్ ఫ్రెషనర్స్ను బాగా ఉపయోగపడతాయి. పిల్లల్లో కొత్తగా పళ్ళు వచ్చే సమయంలో అది డెంటల్ ఫ్లోరోసిస్కు దారితీసే ప్రమాదం అవుతుంది. దీంతో పిల్లల పళ్ళ రంగు మారిపోతుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే పళ్ళు పుచ్చిపోతాయి. ఎందుకంటే టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ ఉంటుంది. దాన్ని తగినంత మోతాదులో తీసుకుంటే పళ్ళను కాపాడుతుంది. పరిమితి కంటే ఎక్కువైతే హాని చేస్తుంది. అందుకే ఇక నుంచి మీ పిల్లలే కాదు, మీరు కూడా పేస్ట్ ఎంత కావాలో అంతే వేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.